మా కుటుంబానికి కూడా త్రుటిలో తప్పిన ప్రమాదం అని చెప్పి నాగబాబు గారు అయితే ఒక సంచలన విషయం బయటపెట్టారనమాట. మరి చిరంజీవి గారికి వాళ్ళ అమ్మాయి సుస్మిత గారికి జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ అయితే అది షేర్ చేశారు. సో అసలు ఏం జరిగింది అయితే ఇప్పుడు గుజరాత్ అహ్మదాబాద్లో ఏదైతే ఫ్లైట్ ప్రమాదం జరిగిందో ఘోరమైన ప్రమాదం ఇది. ఇప్పటి వరకు మనము చాలా ప్రమాదాలు చూసాం, బట్ ఇంతటి ఘోరమైన ప్రమాదానికి ఫస్ట్ టైం అనుకోవచ్చు. ఎందుకంటే ఫ్లైట్లో ఉన్న వాళ్ళు 241 మంది చనిపోయారు. ఇది నార్మల్ విషయం కాదు. మనము రీసెంట్గా పహల్గామ్ అటాక్లో 11 మంది 26 మంది ఈ విధంగా చనిపోయినప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఎంత అల్లకల్లోలమైంది. అంటే అది టెర్రర్ అటాక్ కాబట్టి ఇంత సంచలనమైంది. కాకపోతే ఇక్కడ అది టెర్రర్ అటాక్ కాదు, ఏది కాదు, న్యాచురల్గా కొన్నిటికి మనం ఎవరు కూడా కారణాలు కాదు. కాకపోతే ఇక్కడ 241 మంది చనిపోయారంటే ఇది మామూలు విషయం కాదు. ఓన్లీ భారతదేశం అని కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఉన్నారు. అయితే ఈ విషయంని చాలామంది ప్రముఖులు కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా చనిపోయిన కుటుంబాలకి ఆ వ్యక్తులకి మాత్రం ప్రగాఢ సానుభూతి తెలుపుతూనే ఉన్నారు. అంటే వాళ్ళు చనిపోయినప్పుడు ఆ ఒక విమానం యొక్క దృశ్యాలు కావచ్చు, ఆ డెడ్ బాడీస్ కావచ్చు, టీవీల్లో ఫోన్లో చూస్తూ ఉంటే మనందరూ కూడా ఒళ్ళు గగులు పొడుస్తుంది. అంటే గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. అంటే ఇంత ఘోర ప్రమాదాన్ని ఏ విధంగా ఎదుర్కొన్నారా బాబు అని చెప్పేసి. అండ్ దట్టు ఆ ఫ్లైట్ అనే కాకుండా ఆ ఫ్లైట్ కూలిపోయిన బిల్డింగ్ ఏదైతే ఉందో ఒక మెడికల్ కాలేజ్కి సంబంధించి అందులో భోజనం చేసినటువంటి 25 మంది విద్యార్థులు కూడా అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. సో మరి ఇంతటి ఘోరమైన ప్రమాదాన్ని ఖచ్చితంగా ఫర్ ది ఫస్ట్ టైం చూస్తుంటారు అందరూ కూడా. అండ్ ఈ విషయం గురించి అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ఇందులో తప్పించుకున్న ఒక వ్యక్తి విశ్వాస్ రమేష్ అనే వ్యక్తి ఏం చెప్పాడంటే, ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఒక భారీ సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ వచ్చిన వెంటనే కాసేపు కొంచెం దూరంకి వెళ్ళిన తర్వాత ఫ్లైట్ అనేది పడిపోయింది. ఇంకా ఏమి కూడా తెలియదు. ఆయన కళ్ళు తెరిచే లోపు అంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి ఈయన ఒక్కడు బయటికి తప్పించుకోవడం జరిగింది. ఇంకా కళ్ళు తెరిచి చూసే లోపు చుట్టూతా కూడా చూసుకుంటే డెడ్ బాడీస్ అండ్ విమానం యొక్క ముక్కలు ఇవి కూడా కనిపించాయి. వెంటనే ఈయనని అంబులెన్స్తో తీసుకోవడం ఎంత కూడా చెప్పారు. అండ్ ఇక్కడ కొంతమంది అధికారికంగా చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే పైలట్ ఆల్రెడీ మేడే కాల్ కూడా ఏటీస్కి ఇవ్వడం జరిగింది. కాకపోతే 3 times మేడే అని చెప్పాలి. అంటే ఫ్లైట్లో ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అండ్ మంటలు అంటుకున్నప్పుడు లేకపోతే హైజాక్ అయినప్పుడు ఇలాంటి సందర్భాల్లో అత్యవసర పరిస్థితుల్లో మేడే కాల్ చేస్తారు. 3 times మేడే అని అరుస్తారు. కానీ ఇక్కడ ఒకటేసారి మేడని అరిచిన వెంపటే ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఎలాంటి సిగ్నల్ కూడా ఏటీసీ వాళ్ళకి అందలేదు. సో ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళే లోపే జరగాల్సిన ప్రమాదం మొత్తం కూడా జరిపోయింది. అయితే ఇక్కడ నాగబాబు గారు దీని గురించి మాట్లాడుతూ ఒక ట్విట్టర్ పోస్ట్ కూడా పెట్టారు. ఇలాంటి సందర్భం ఒకటి మేమే స్వయంగా కూడా ఎక్స్పీరియన్స్ చేశాము. చెన్నై ఫ్లైట్ ఒకటి వెళ్తున్నప్పుడు తిరుపతి సైడ్ వెళ్తున్నప్పుడు అత్యవసర ల్యాండింగ్ చేయడం జరిగింది. అంటే అక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు. అందులో మా అన్నగారు మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ళ కూతురు సుష్మితగా ఉన్నారు. సో మరి వీళ్ళిద్దరు కూడా అందులో ఉన్నారు కాబట్టి ఇంకా మాకు కుటుంబ సభ్యులందరూ కూడా ఏం చేయాలో పాల్పోలేదు. మా ప్రాణాలన్నీ కూడా గాల్లో దీపంలాగా మారిపోయాయనే విధంగా ఆయన చెప్పాడు. సో వాళ్ళు ఎప్పుడైతే బాగా ఉన్నారు, ఎవరికి ఏం కాలేదని తెలిసిందో అప్పుడు మేము అందరం ఊపిరి పీల్చుకున్నామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ యొక్క అంటే స్వయంగా ఆయన చేసినటువంటి ఎక్స్పీరియన్స్ని ఆయన షేర్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఇంతమంది చనిపోయారు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత ఘోరంగా బాధపడుతున్నారని చెప్పేసి ఆయన ఈ యొక్క విషయాన్ని మాత్రం గుర్తు చేసుకున్నారు.